ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది మేడం? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అవని ఉన్న చోట ఆ నిహారిక ఖచ్చితంగా ఉంటుంది. ఏదో వైపు నుంచి గమనిస్తూనే ఉంటుంది. అందుకే అవనికి నేను ప్రత్యక్షంగా కాకుండా మరో రకంగా పాప బతుకున్న విషయం తెలియజేస్తాను. అత్తయ్య ఫోన్ ఇంట్లోనే ఉంది. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకునే వెళ్తుంది. మరి ఈ రోజు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? ఇంకా ఇంటికెందుకు రాలేదు? శ్రీకర్కి తెలుసుంటుంది. ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేయండి. అసలే మామయ్య గారు సిటీలో లేరు, మనం మరీ పట్టించుకోనట్టు ఉంటుంది. బావ చెప్పింది లాజికే. వెంటనే ఫోన్ చేయరా. చెప్పన్నయ్యా. అమ్మ ఇంట్లో లేదు, ఫోన్ కూడా ఇంట్లో వదిలేసింది. ఎక్కడికి వెళ్ళిందో నీకేనా తెలుసా? మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? సరదాగా అలా సినిమాకి వెళ్ళానులే. అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి మీరంతా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్ళారా? మాకిదేమన్నా కొత్త ఏంటి? ఇదిగో ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పబోయ్. అమ్మా అది ఏంట్రా, పట్టపగలే మందు కుట్టావా ఏంటి? నోరెలా తడబడుతుంది? నాన్న ఇంట్లో లేరు కదా, తనకి బోర్ కొడుతుందని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది. అవునా? ఎప్పుడొస్తానని చెప్పింది? ఈ రాత్రికి అక్కడే ఉంటుందేమో. అవునా? అమ్మ అలా ఎవరింట్లోనూ ఉండదు కదరా. ఉండాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఉండక తప్పదు కదా. మీరు అమ్మ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేయండి. అత్తయ్య ఎందుకు వెళ్ళిపోయిందో, ఎందుకు ఈ రాత్రికి రాదని అంటున్నాడో నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ఆస్తుల కోసం అమ్మను చంపడానికి కూడా వెనకాడరు వీళ్ళు అని మీ గురించి భయం వేసుంటుంది. నువ్వు మరీ ఓవర్ చేయకు. మీరు సంతకాల గురించి ఇబ్బంది పెట్టిన విషయం శ్రీకర్కి ఇంకా చెప్పినట్టు లేదు మీ అమ్మ. అందుకే మనోడంత కూల్గా మాట్లాడుతున్నాడు. చెప్తే భయమా ఏంటి? ఏది జరిగితే అది జరుగుతుంది. ఈసారి వెనకడుగు వేసేదే లేదు, అంతే. అది సరే గాని ఈ రాత్రికి అమ్మ రాదు కాబట్టి అందరం ఇష్టమైన వంటకాలు వండుకొని తిందాం. వంటలు చేయటం నా వల్ల కాదు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాం. ఓకే. అత్తయ్య గురించి వాళ్ళ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పారు? హాస్పిటల్లో ఉందని చెప్పాలి కదా. చెప్తాను. ఇక్కడికి వస్తారు, బయట మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల ఆనందపడతారు. అది నాకిష్టం లేదు. అమ్మ కండిషన్ పూర్తిగా తెలిసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నాన్నకు కూడా. మా కులదైవమైన అమ్మవారి వలన మా అమ్మ ప్రమాదం నుంచి బయటపడి మంచిగా బయటకు వస్తుందన్న నమ్మకం నాకుంది. అమ్మ లేకుండా బ్రతకడం ఎంత దురదృష్టమో అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది. శ్రీకర్ సార్కి అమ్మని దూరం చేయొద్దు. ఆమె కోలుకుని ఇంటికి వెళ్ళాలి. నా కోసం నేనెప్పుడు ఏది కోరుకోలేదని నీకు తెలుసు కదా. అందుకే ఈసారి నా కోరికను నెరవేర్చు తల్లి.
డాక్టర్ అమ్మకి ఎలా ఉంది? ఇట్స్ మిరాకిల్. ఏమైంది? మీ మదర్ సేఫ్. నేనైతే ఎటువంటి హోప్స్ లేవనే అనుకున్నాను. ఏం అద్భుతం జరిగిందో తెలీదు కానీ ఆమె ప్రాణగండం నుంచి బయటపడింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి సర్జరీకి వెళ్లాల్సి వస్తుందని అనుకున్నాను. ఎందుకైనా మంచిదని మరోసారి ఎంఆర్ఐలు చేసి చూశాను. బ్లడ్ క్లాట్స్ కరుగుతూ కనిపించాయి. ఇక ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు సరైన సమయంలో తీసుకురావడం కూడా మంచి పనైంది. కొన్నిసార్లు మనీ కంటే టైం చాలా ఇంపార్టెంట్. ఆమె అమ్మవారికి పరమ భక్తురాలండి. ఆ అమ్మవారు నాలాంటి అభాగ్యురాలికి న్యాయం చేయకపోవచ్చు కానీ ఆమెకి న్యాయం చేస్తుందిలేండి. కొన్ని రోజులు పంక్చువల్ గా మెడిసిన్స్ వాడించాలి. అప్పుడే బ్లడ్ క్లాట్స్ పూర్తిగా క్యూర్ అవుతాయి. మరో విషయం ఏంటంటే ఆమె హైపర్ గా టెన్షన్ పడకూడదు. అది చాలా ప్రమాదం. నర్వ్ సిస్టమ్ మీద ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఆమె ఇంతకు ముందులా నడవలేరు. కొన్ని రోజులు వీల్ చైర్ లో ఉంచడం మంచిది. 10 days తర్వాత మరోసారి తీసుకురండి. అప్పుడు సిచ్యువేషన్స్ ని బట్టి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఓకే డాక్టర్. మీరు తన్ని పసిపిల్లలా చూసుకుంటే కొన్ని రోజులకి లేచి నడవగలుగుతారు. అలాగే డాక్టర్. ఈ రోజంతా మా అబ్జర్వేషన్ లో ఉండాలి. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. షూర్. మీరా? డాక్టర్, బాగున్నారా అవని గారు? బాగున్నామండి. చెప్పండి డాక్టర్. పేషెంట్ వేదవతికి సంబంధించిన డిశ్చార్జ్ సమరీని వెంటనే రెడీ చేయించు. ఓకే డాక్టర్. మీరు వెళ్ళి పేషెంట్ ని చూడొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.